మరణించే మళ్ళీ జీవము ఉదయించే, మరణం మరణించే మళ్ళీ జీవము ఉదయించే, నీ రూపము కనిపించే. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం అండి. కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. ఈ దినము మీ ముందుకు నేను తీసుకొచ్చిన వాక్యం ఏంటంటే పాత్రల శ్రమలు. నిజంగానే ప్రకటన గ్రంథం చదవడానికి వినడానికి అందరూ భయపడుతూ ఉంటారు, చెప్పడానికి ఇంకా భయపడతారు. ఎందుకంటే ఈ గ్రంథంలో ఒక సున్నా అయినా పుల్లైనా తప్పుగా ప్రవచిస్తే వాళ్ళకి ఎన్నో శ్రమలు వస్తాయని ఉంది కదా, అందుకని చాలా భయపడుతూ ఉంటారు. కానీ నేను ఒక విషయం చెప్తానండి, బైబిల్లో ఉన్నదంతా కూడా చరిత్రే, అంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలు. కానీ ప్రకటన గ్రంథం ఉందే మన భవిష్యత్తు. నేను ఉదాహరణ చెప్పనా, మీరు పరీక్ష రాశారండి, అది ఉద్యోగ నిమిత్తం అవ్వచ్చు, లేదంటే కాలేజీలో సీటు నిమిత్తం అవ్వచ్చు. అది రాశాక మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, దాని ఫలితం ఏంటో, దాని ఫలితం నాకు పాజిటివ్గా వస్తుందా, నాకు కావాల్సిన ప్రదేశంలో ఉద్యోగం కానీ ఆ సీటు కానీ వస్తుందా అని ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఎంక్వైరీలు చేస్తూ అడుగుతూ ఉంటారు. మరి చెప్తున్నానండి, ఈ ప్రకటన గ్రంథం అంతా భూమి యొక్క భవిష్యత్తు. ఆ సమయంలో యోహానికి చాలా సూచనలు దేవుడు చూపించాడు. మిడతల దండు అంటాడు కదా, రోబోస్ అయి ఉండొచ్చు, కానీ అతను మిడతల్లాగా కనిపిస్తున్నాయి కాబట్టి మిడతల దండు అనొచ్చు. అలాగే యుద్ధ ట్యాంకర్స్ ఉన్నాయనుకోండి, వాటిల్ని ఒక గుర్రాల్లాగా, వాటి నోట్లోంచి అగ్ని గంధకాలు వస్తున్నాయని, వెనక నుంచి ఏదో కొండేల్లాగా, అంటే తుపాకులు ఉంటాయి కదా యుద్ధ ట్యాంకర్స్కి, వాటిని ఏమంటాడంటే అగ్ని వస్తుంది అంటే బుల్లెట్స్ ఫైర్ అయితే వచ్చే అగ్ని వస్తుంది అంటాడు, కానీ దాన్ని సరిగ్గా వివరంగా ఆయన చెప్పలేదు. ఆయనకున్న టైంలో ఆయన చూసిన వస్తువులనే కంపేర్ చేయగలడు, కానీ తెలియని విషయాలు ఆయన చెప్పలేడు. అంత మాత్రాన ప్రకటన అర్థం కాలేదు అనద్దు. మీరు చదవండి, మీకు ఎక్కడ అర్థం కాకపోయినా ఇప్పుడు మీకు నాలెడ్జ్ చాలా విస్తారంగా దొరుకుతుంది, ఎక్కడైనా మీరు నెట్లో దొరుకుతుంది. అందుకని మీరు ఏం చేయాలంటే నెట్లో సర్చ్ చేయండి, లేకపోతే దైవజనులను అడగండి, తెలుసుకోండి. అంతేగాని మాకు వద్దు, మాకెందుకు వచ్చిన శ్రమ, మాకెందుకు వచ్చిన బాధ అనుకుని వదిలిపెట్టద్దు. ఈ లోకపు ఆహారం కోసం, భక్తి కోసమే మనం ఉద్యోగాలని, చదువులని ఇన్ని కష్టపడుతున్నాం కదా. ఈ భూమి ఉండనప్పుడు పరలోకంలో ఎలా ఉంటుంది, కొత్త భూమి కొత్త ఆకాశం మీద మన జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి మీరు ఆలోచించాలి. ఉదయకాల ప్రార్థనలో ఇక్కడ నుంచి ఏమడుగుతారంటే, నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నేను ఏమి చేయగలను, నన్ను వాడుకో తండ్రి, ఈ పాత్రను వాడుకో తండ్రి అని అడగాలి. యేసు ప్రభు ఏం చేశాడంటే ఒక పాత్ర, శ్రమల పాత్రని దేవుడి ముందు పెట్టి అంటాడు, ఈ పాత్రను నాకు ముందు నుంచి తొలగించు అని అడుగుతాడు. ఎందుకంటే ఆ గిన్నె తాగడం చాలా కష్టం అని చెప్తాడు. అలాగే శిష్యులు కూడా వచ్చి మేము కుడి ప్రక్కన ఎడం ప్రక్కన నీ అధికారంతో వచ్చినప్పుడు కూర్చోవాలని అడిగితే యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, నా కుడి పక్కన ఎడం పక్కన కూర్చోపెట్టడం నా చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. కానీ నేను తాగు పాత్రలో అనేది మీరు తాగగలరా, నేను పడే శ్రమలు మీరు పడగలరా అని క్లియర్గా దేవుడు అడగడం జరుగుతుంది. అదే మాట మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు ఒక పాత్రగా దేవుని కొరకు వాడబడతారా? ఒకవేళ ఈ శ్రమల పాత్రని, ఈ కష్టపు పాత్రని, ఈ అవమాన పాత్రని యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే మనకు వచ్చే అవమానం వీటన్నిటినీ మీరు త్రాగకపోతే, ఈ భుజించకపోతే ఆయన ఏమంటాడు, రొట్టె ద్రాక్షరసం ఇస్తా. సంస్కారం అర్థమే అదే కదండి, ఆయన పాత్రలో దానికి మనం పాలిపంపులు తీసుకుంటున్నాం అంటే ఆయన శ్రమలో, ఆయన కష్టములో, ఆయన త్యాగములో మనం పాలిపంపులు తీసుకుంటాం. ఆయన త్యాగం ఎందుకు చేశాడు, ఆ భయంకరమైన ఉగ్రతా పాత్ర ఎందుకు తాగాడు, ఎందుకంటే మనకి దేవుడు వెలిగివ్వడానికి, మన జీవితాలు వెలిగించడానికి ఆయన కష్టపడ్డాడు. అలాగే మీరేం చేయాలి, ఇతరుల జీవితం కోసం మీరు కష్టపడాలి, మీరు శ్రమ పడాలి. అంతేగాని నేనైతే రక్షణ పొందాను, నేనైతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంకెవరు రక్షణ పొందకపోయినా పర్వాలేదు, వారు నశించిపోని పరలోకం వెళ్ళకపోయినా పర్వాలేదు అంటాం, అది సబబు కాదండి. ఎందుకంటే యేసు ప్రభు పాత్రలో మనం ఏం చేస్తున్నాం, పాలు పంపులు తీసుకుంటున్నాం. అందుకే నేను చెప్తున్నాను, ఈ పాత్రలోనిది తాగని వాడు దేవుని యొక్క రాజ్యంలో గొప్ప విందిస్తానంటాడు కదా, ఆ విందులో పాలు పంపులు లేవండి.
శ్రమ లేనిదే ఏ మాత్రము దేవుని రాజ్యానికి మనం పాత్రలను కామండి. అందుకే నేనేం చెప్తున్నానంటే ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 7 పాత్రల శ్రమలు ఉన్నాయండి. మీరు అడగచ్చు, ఈ శ్రమలు ఏంటి, యేసు ప్రభు చెప్పిన శ్రమలు ఏంటి, ఆయన తాగమన్న పాత్ర ఏంటి అని చెప్పేసి మీరు అడుగుతారేమో. ఒక్క మాట గమనించుకోండి, ఆ పాత్రల శ్రమలు దేవుని ఉగ్రతా పాత్రలు. అవి భూమి మీద కుమ్మరించబడతాయి క్రీస్తు విరోధితో పాలు పంపులు తీసుకున్న వాడికి. కానీ మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాము? యేసు శిలువలో పాలు పంపులు తీసుకుంటూ ఆ శ్రమల పాత్రను మనం తాగుతున్నాం. అది తాగిన వాడు ఇవి తప్పించుకుంటాడండి. అవి తాగని వాడు, యేసు ప్రభు పాత్రను తీసుకొని వాడు ఆ పాత్రల ఉగ్రతకి అప్పగించబడతాడు. సరే, ఎలాంటి ఉగ్రతలు కుమ్మరించబడతాయి భూమి మీద అనడానికి మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7 పాత్రల శ్రమలు చెప్పబడ్డాయి. మీరు అడగచ్చండి, 7 ఎందుకు అని. నిజంగానే 7 సంపూర్ణం అండి. యేసు ప్రభు ఎప్పుడు కూడా అన్ని సమాప్తమైంది అంటాడు. తను శిలువ మీద కార్యం చేసి సమాప్తమైంది అంటాడు. అలాగే యెహోవా దేవుడు కూడా ఈ సృష్టి మొత్తం సృష్టించి 7 రోజులు తర్వాత సమాప్తమైంది అని విశ్రమిస్తాడు. యేసు ప్రభు అలాగే 7 కన్నులు గలవాడు అని ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. అంటే 7 సంఖ్య ఏంటంటే సంపూర్ణంగా నా దృష్టి ఈ ప్రపంచమంతా సంపూర్ణంగా చూస్తుంది, ఎవరు మంచి ఎవరు చెడని చూస్తుంది అని చెప్పడానికి సంపూర్ణత్వానికి 7 ఉంటుంది. అంటే ఏమవుతుందంటే ఈ పాత్రల శ్రమలు 7వ శ్రమకి వచ్చేసరికి సమాప్తమైంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత భూమి కానీ ఆకాశం కానీ ఉండదండి. ఈ పాతవన్నీ కూడా గతించిపోతాయి. తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశము వస్తుంది. కానీ ఈ శ్రమలన్నీ రావాలంటే ముందు ఏం జరగాలంటే క్రీస్తు విరోధిని అడ్డగించేవాడెవడు? పరిశుద్ధాత్మ ఆయన పైకి ఎత్తబడాలి. అంటే సంఘం పైకి ఎత్తబడ్డాగానే ఈ శ్రమలు వస్తాయి. నువ్వు సంఘములో ఎత్తబడే సంఘములో మెలకువగలిగిన సంఘములో ఉన్నప్పుడు మాత్రమే ఈ పాత్రల శ్రమలు నువ్వు తప్పించుకోగలుగుతావు. అందుకనే జాగ్రత్తగా వినండి. ఒక విషయం మన ఎదురుగా ఉంది అంటే మనం ముందే జాగ్రత్త పడతాం, అంతే కదా. కరోనా వచ్చిందండి, వచ్చినప్పుడు చనిపోయిన వాడు చనిపోతుంటే మిగిలిన వాళ్ళు ఏం చేశారు? మాస్కులు కట్టుకోవడం, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, ఇలా అనేక రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు బ్రతికున్న వాళ్ళంతా కూడా కరోనాని తప్పించుకుని బ్రతికిన వాళ్ళే. అలాగా ఒక విధమైన ఆలోచన, మన ప్రాణం ఈ లోకపు ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎలా చేసామో పరలోకములో అంటే నరకంలో పడకుండా పరలోకంలోకి వెళ్ళడానికి మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి కూడా ఈ పాత్రల శ్రమలు ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సి ఉన్నారు. ప్రకటన 16:1 మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను కుమ్మరించడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవాలయంలో నుంచి వస్తుందంట. అంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో మొదటి పాత్ర యొక్క శ్రమ అది ఏంటంటే, క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయవానికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. మనం హిజ్కియా అనే రాజును చూస్తే ఆయనకు కూడా ఒక పుండు వచ్చిందండి, క్యాన్సర్ పుండు. అది యెషయా అనే ప్రవక్త హిజ్కియా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ పుండు నుంచి, ఆ క్యాన్సర్ పుండు నుంచి ఆయనకి విడుదల రావడమే కాకుండా 15 సంవత్సరాల దీర్ఘాయువు అతనికి ఇవ్వబడుతుంది. కానీ అప్పుడు కృప ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. ఇక్కడ ఈ చెడ్డ పుండ్లు పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ లేడు కాబట్టి వాళ్ళకి ఏ మాత్రము నెమ్మది ఉండదు, ఆ బాధ నుంచి ఉపశమనం ఉండదు. ఎవరికి వచ్చిందంటే ఇది ఈ క్రూర మృగం అంటే క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి యొక్క ముద్ర వేయించుకుంటారే, ఆర్ఆర్ల ముద్ర, వాళ్ళకి వచ్చింది. యాక్చువల్గా ఆర్ఆర్ల ముద్ర వేయించుకొని వాళ్ళకి శ్రమలన్నీ క్రీస్తు విరోధే పెడతాడు, చంపుతాడు కూడా. వారు దేవుడి దగ్గరికి ఎత్తబడతారు. కానీ ఆహారం లేమితో బాధతో వాళ్ళు బాధపడేటప్పుడు వీళ్ళు ఆనందపడ్డారు. అందుకని ఇప్పుడు దేవుడి తీర్పు వచ్చిందండి వాళ్ళ మీదకి. ఇలాంటి తీర్పులోకి మనం వెళ్ళకూడదు. నిజంగా ఆర్ఆర్ల ముద్ర వేయించుకోకుండా ఉండాలి అనుకోండి, ఏం చెయ్యాలి? మనకి
ఎత్తబడే సంఘంలో స్థానం ఉండాలి. ఎత్తబడే సంఘంలో స్థానం ఉండాలంటే మనం సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపాటు మీకుందా? చర్చిలో ఉన్న వాళ్ళంతా పరలోకం వెళ్తారని నమ్మకం లేదండి. చర్చిలో నువ్వు ఉన్నా కూడా పరలోకం నువ్వు వెళ్ళాలంటే ఏ ఒక్క వ్యక్తి యొక్క ప్రార్థన నిన్ను రక్షించదు. నీ వ్యక్తిగత ప్రార్థన, నీ తల్లో నీ తండ్రో రక్షణ పొందాడని నీకు పరలోకపు దారి దొరకదు. నీవు రక్షణ పొందాలి. నీవు నిజ క్రైస్తవుడిగా బ్రతకాలి. ఎటువంటి అబద్ధము, దూషణ, ఏ విధమైన అపవాది, అవినీతి కార్యాలు నీలో లేకుండా నువ్వు బ్రతికినప్పుడు మాత్రమే పరలోకానికి ఎత్తబడతావు. అది నీ స్వయం రక్షణ. నీ స్వయం రక్షణ నీకు ఉంటేనే సిద్ధపడే సంఘంలో ఉంటావు. చాలామంది క్రైస్తవులు అవినీతి కార్యాలు చేస్తూ ఉంటారు, లంచగొండులు అవుతారు, లంచాలు తీసుకుంటూ ఉంటారు, అబద్ధాలు ఈజీగా మాట్లాడేసేస్తూ ఉంటారు, సిగరెట్లు తాగుతారు, మద్యం తాగుతారు, అన్ని విధమైన ఈ లోకపు కార్యాలన్నీ చేస్తూ మేము పరలోకం వెళ్తాం అనుకుంటారు. ఎలా వెళతారండి? వెళ్ళరు. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. కొంతమంది దేవుని రెండో రాకడ అంటే సంఘాన్ని ఎత్తుకోవడం ఈ 7 ఏండ్ల శ్రమల ముందు అంటారు. కొంతమంది 3.5 సంవత్సరముల క్రీస్తు విరోధి పాలన అనంతరం అంటారు. ఇప్పుడు ఆ విషయం గురించి నేను మాట్లాడట్లేదు. ఇది చాలా కాంట్రవర్షియల్ థింగ్. ఆ విషయం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఒకవేళ ముందే ఎత్తబడినా లేదంటే క్రీస్తు విరోధ పాలనలో 3.5 సంవత్సరాలు ఉండాల్సి వచ్చినా కూడా నీలో సిద్ధపాటు దేవుళ్ళో ఉండాలి, ఆత్మీయ లోతు ఉండాలి. అందుకనే నేను ప్రకటన గ్రంథాన్ని మొదటి నుంచి చివరి దాకా చదవండి. అందులో ఉన్న అంశాలు అర్థం చేసుకోండి. అప్పుడే ఈరోజు మనం ఎంత వేస్ట్ చేస్తున్నాం మన టైము, ఎంత సమయాన్ని దేవుని కొరకు కాకుండా ఈ లోకం కొరకు పెడుతున్నాం, ఎంత సమయాన్ని దేవుని రాజ్యం వైపుకి అనేకులను మళ్లించడానికి పెడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అందరూ సేవ చేయాలండి, అందరూ సేవ చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క చేతులు ఇప్పుడు మీ చేతులుగా వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడు. మీ నోరు బూరగా వాడుకోవాలని చూస్తున్నాడు. అలాగే దేవుడు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నా అవన్నీ కూడా ఆ పరిశుద్ధాత్మ మీ శరీరాన్ని వాడుకొని చేయాలనుకుంటున్నాడు. నీ శరీరం ఎంతవరకు ఉంటుంది భూమి మీద అంతవరకే నీకు ఆయనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చనిపోయాక మనం ఏమీ చేయలేమండి. దేవుని కార్యాలు చేయాలంటే ఇప్పుడే చేయండి. సరే, రెండవ శ్రమకి మనం వస్తే, రెండవ పాత్రల శ్రమ ఈ భూమి మీద కుమ్మరించబడుతుంది. అది ఏంటంటేనండి, ఈ పాత్రల శ్రమలు ముందు పాత్రలు కుమ్మరించబడే ముందు అందులో ఈ యొక్క పరిశుద్ధుల ప్రార్థన కలుస్తుందండి. అంటే ఈ పరిశుద్ధులంతా నిజంగానే ఇప్పుడు మనం ఎంతో కొంత క్రైస్తవులు అయినందుకు ఎంతో కొంత శ్రమ అనుభవిస్తూనే ఉన్నాం, కొంత తగ్గింపులకు మనం గురవుతానే ఉన్నాం. ఈ శ్రమ అంతా ఊరికే పోదండి. మనం చేసే మొర, మనం దేవుడి దగ్గర పెట్టే ప్రతి మొర దేవుడి దగ్గర నుంచి ఒక విధమైన పొగలాగా దేవుడి దగ్గరికి వెళ్తుంది. అది కలుపుతాడంట, దీంట్లో కలిపి కుమ్మరిస్తాడంట. అంటే మనల్ని పెట్టారు చూడండి బాధలు, ఈ బాధలన్నిటికీ ప్రతీకారం అప్పుడు జరుగుతుంది. అందుకనే మీరు తిట్టిన వారిని తిట్టద్దు, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని బాధ పెట్టకుండా శత్రువుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే మనం పరలోకం వెళ్ళాలంటే మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. ప్రేమించి నిజంగా ప్రేమతోనే ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, మీరు దేవుని పిల్లలగినట్లు, దేవుడు అంటే ప్రేమ స్వరూపం అంట, మీరు దేవుడు పిల్లలని పిలువబడినట్లు మీరు మీ పొరుగు వారిని ప్రేమించండి, ఇది ప్రధాన ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ అంటాడు అనమాట. నీ పొరుగు వాడిని, నీ శత్రువుని ప్రేమించమన్నాడు. ఈ లోకస్తులంట వారిని ప్రేమించిన వారినే ప్రేమిస్తారంట. వాళ్ళకి ఏదైనా ఇస్తారనుకుంటే వాళ్ళకి ఇస్తారు, కానీ మీ నీతి ఈ లోకపు నీతి కంటే ఎక్కువ అవ్వాలంటాడు. అప్పుడు కూడా నీ ప్రేమని, నువ్వు చూపించే యేసు ప్రేమని గుర్తించకుండా ఇంకా అదే జీవితం కొనసాగిస్తే వాళ్ళకు వస్తాయండి ఈ శ్రమలు. అప్పుడు నువ్వు పడ్డ బాధ, నీ మూలుగు కూడా దేవుడి దగ్గర భద్రపరచబడుతుంది. ఎందుకంటే హేబెలు యొక్క రక్తం కూడా మొరపెట్టింది కదా దేవుడికి. అందుకని మన యొక్క ప్రతి బాధ, నిట్టూర్పు దేవుడి దగ్గర ఒక ధూపం లాగా వెళ్ళి ఆ రోజు ఈ శ్రమలకి వాళ్ళని పాలు చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించద్దు, ఎవరు ఏమన్నా కూడా బాధపడకుండా దేవుని కొరకు కనిపెడుతూ ఆ విషయాన్ని మర్చిపోండి. ప్రకటన గ్రంథం 16:3లో ఇంకొక శ్రమను గురించి
రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను, అందువల్ల సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. సముద్రం అంతా కూడా రక్తమయం అయిపోయిందంట. మనకి సముద్రం నుంచి ఎంతో ఆహారం వస్తుందండి. ఈ జీవ జంతువులన్నీ కూడా సముద్రంలో ఉండేవి విస్తారంగా ఉన్నాయి కాబట్టి మనుషులు విస్తారంగా వాటిని పట్టుకొని జీవించగలుగుతున్నారు. అంటే ఎంతోమంది జీవనోపాధి పోతుంది, ఎన్నో జీవాలు చనిపోయి ఆహారం లేక మనుషులు తల్లడిల్లడం జరుగుతుంది. ఇదంతా మనం చూస్తే మనకి ఆనాడు ఐగుప్తులో ఒక తెగులు ఇలాగే ఉంటుంది కదా, ఇలాగే నీరంతా కూడా రక్తంగా మారిపోవడం, జనములంతా కూడా నీరు లేక అల్లాడడం జరుగుతుంది. ఇలాంటి శ్రమలు దేవుని ద్వారా ఎప్పుడు వస్తాయంటే ఈ తీర్పు, ఆయనే తీర్పు ఇవ్వాలి అనుకుంటే, ఇక వీరు మారరు అనుకున్నప్పుడు ఆయన ఐగుప్తీయులను శిక్షించినట్లు ఇక్కడ కూడా అంత్యకాలంలో వీరిని శిక్షించడం జరుగుతుంది. మూడవ దూత తన పాత్రను నదుల్లో జలధారల్లో కుమ్మరించగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారి కార్చినందున తీర్పు తీర్చి వారికి రక్తమును త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలముల దేవదూత చెప్తున్నాడంట. నిజంగానే మనం జలానికి ఒక దేవుడు, అగ్నికి ఒక దేవుడు, ఇలా ఎవరూ లేరండి. దేవదూతలు. దేవదూతలు అంటే ఏంటి? జలం మీద అధికారం ఉన్న దేవదూత, అలా అగ్ని మీద అధికారం ఉన్న దేవదూత. దేవుని వాక్యం ఏముంటుందంటే అగ్ని జ్వాలలంట ఆయన పరిచారకులుగా చేసుకున్నాడంట, జలాల మీద నడుస్తున్నాడంట. ఆయన యేసు ప్రభు జలం మీద నడిచి చూపించాడు కదండి. అంటే జలం ఆయన కింద ఉందండి, ఆయన పాదాల కింద ఉంది. ఒకరోజు శిష్యులంతా కూడా పడవలో వెళుతూ మునిగిపోతున్నాము అని చెప్పి గాలి వాన తుఫాన్ చూసి భయపడి దేవుణ్ణి అడగడం జరుగుతుంది. అప్పుడు ఆయన లేచి ఏమంటాడంటే, గాలి వాన తుఫాన్ని గద్దించినప్పుడు ఈయన ఎలాంటి వాడో, ఈయన గొప్ప దేవుడు అనుకుంటారు. ఇంకొకసారి కూడా వాళ్ళు అలాగే తుఫాన్లో చిక్కుకున్నప్పుడు యేసు ప్రభు జలాల మీద నడిచి వచ్చి వాళ్ళ తుఫాన్ని గద్దించి వాళ్ళని రక్షించడం జరుగుతుంది. అప్పుడు జలముల మీద పడి ఆయన వస్తుంటే భూతమేమోనని భ్రమపడి వాళ్ళు భయపడడం కూడా జరుగుతుంది. అప్పుడు భయపడకుడికి నేనే అని ఆయన వాళ్ళకి అభయం ఇచ్చి వాళ్ళని కాపాడడం జరుగుతుంది. అంటే ఆయన జలముల మీద అధిపతి అండి. జలముల మీద అధిపతిని తీసుకొచ్చి మనం జలాలకి దేవుడు ఒకడు ఉన్నాడు, అతనే ఈ జలాలను శాసిస్తున్నాడు అనుకోవడం చాలా తప్పండి. అందుకనే ఈ తీర్పు జలానికి వచ్చింది. ఏ జలాన్ని పూజించారో ఆ జలమే ఇప్పుడు ఏమైపోయిందండి? పీనుగ రక్తం వంటిది అయిపోయిందంట. క్రీస్తు విరోధి పాలనలో ఏం చేశారంటేనండి, దేవుని బిడ్డల్ని బాధ పెట్టారు, వాళ్ళ రక్తం చిందించారు. ఆనాడు ఆది అపొస్తలుల కాలంలో కూడా గ్యాలరీస్ ఉండే అనమాట. ఇప్పుడు మనం స్టేడియంస్ అంటాం కదా, అవి ఉండేవి. వాటిల్లో సింహాలను వదిలేసి వాటికి ఎరగా ఈ యొక్క పరిశుద్ధులని, దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళని, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని వదిలేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చాలా వినోదంగా వీరి రక్తాన్ని ఆ క్రూర జంతువులు పీక్కు తింటుంటే మాంసము రక్తము బయటకు వస్తుంటే ఆనందించారండి, సంతోషించారు. వారు రక్తం చూసి సంతోషించారు కాబట్టి అటువంటి క్రూరమైన ఆత్మ కలిగిన వాళ్ళకి ఆ రక్తాన్నే దేవుడు తాగనిచ్చాడట. అంటే దేవుడు న్యాయవంతుడు అని చెప్పి అందరూ దేవుని పొగడడం జరుగుతుంది, కొనియాడడం జరుగుతుంది, స్తుతించడం జరుగుతుంది. అందుకనే ఎటువంటి క్రూరాత్మలు మనతో తలపడుతున్నా కూడా మీరు భయపడద్దు. ఎందుకంటే దేవుడు ఈ క్రూరాత్మలకి అతి క్రూరమైన తీర్పుని దేవుడు రేపు అట్టి పెట్టాడండి. అందుకనే ప్రకటన గ్రంథం 16:7 వచ్చేసరికి అక్కడ బలిపీఠం చెప్తుందంట. చూడండి ఏమని చెప్తుందంటే, దేవా నీ తీర్పులు న్యాయములు సత్యములు ప్రభువా అని బలిపీఠం స్తుతిస్తుందంటండి. చూడండి దేవుడు అంటాడు కదా, మీరు గనక ఈ పిల్లల్ని స్తోత్రం చేయొద్దని చెబితే ఈ రాళ్ళు స్తోత్రం చేస్తాయని అక్కడ బలిపీఠం స్తోత్రం చేస్తుంది. ఎందుకండి బలిపీఠం స్తోత్రం చేస్తుంది? ఆ బలిపీఠం మీద ప్రవక్తల రక్తాన్ని చిందించారనమాట. ఇర్మియా ప్రవక్త, ఎంతో మంది ప్రవక్తల రక్తం ఆ బలిపీఠం మీద చిందించారు. అవన్నీ కూడా ఆ బలిపీఠానికి తెలుసు.
అందుకని నీవు న్యాయంగా తీర్పు తీర్చావు. వీళ్ళు ఏ రక్తాన్ని అయితే ఇక్కడ చిందించారో ఆ రక్తాన్నే త్రాగి బ్రతకాల్సిన అవసరం వాళ్ళకు వచ్చింది. ఎంత దౌర్భాగ్యమైన స్థితి వీళ్ళకి వచ్చింది. దేవా నీ తీర్పులు న్యాయం అందంట. యాకోబును కూడా ఖడ్గంతో చంపేశారు కదండి. మొదటగా ఆయన హతసాక్షి అయ్యాడు. యేసు ప్రభు శిష్యుల్లో మొదటి హతసాక్షి యాకోబు అండి. ఇండియా వచ్చి సువార్త చెప్పిన తోమాను కూడా బల్లెంతో పొడిచి చంపుతారు కదా. ఎవరెవరి రక్తాన్ని అయితే చిందించారో వారందరికీ అక్కడ తీర్పు నిర్ణయించబడి ఉందండి. ఇంకా మిగిలిన పాత్రల శ్రమల గురించి వచ్చే వారం మనం ఇంకా తెలుసుకుందాం. ఈ వాక్యంతో కనుక మీరు ఆశీర్వదించబడితే దయచేసి నేను చేసే ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య గొప్ప దేవ, ఘనదేవ, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆయా వాక్యమున్న ప్రతి వారికి ఆయా దైవ భయాన్ని కలిగించి ప్రభా తండ్రి. అయ్యా నీ ఉగ్రత అనేది కుమ్మరించబడుతుంది అనేది నిజము ప్రభా. అది ఎరిగి గుర్తెరిగి ప్రభా అయ్యా ఈ లోకంలో నివసించిన ప్రతి క్షణము ప్రతి దినము నీ యొక్క సన్నిధి కాంతిలో జీవించాలి, నీ యొక్క నీతిలో జీవించాలి, ఎటువంటి అపవాదపు క్రియ లేకుండా జీవించాలనే ఒక నిశ్చయతలో బిడ్డలు ఎదగడానికి సహాయం దయచేయండి. అయ్యా సిద్ధపడిన సంగమా, ఓ సంగమా, ప్రియురాలా అని నువ్వు పిలుస్తున్నావు తండ్రి. నీకు ఎంతో ఇష్టమైన ఆ సంఘముగా ఎదగడానికి అయ్యా ఏ చర్చిలో ఉన్నామని కాదు కానీ అయ్యా మా మానసిక పరిస్థితి ఎలా ఉంది, మా యొక్క నీతి ఎలా ఉంది, మేము దేవుల్లో ఎంతవరకు సరిగా ఉన్నాము అని ఎవరికి వారే తూచుకుని ప్రభా మెనే టెకల్ ఒక్కార్సీన్ అన్న విధముగా ఇదిగో తూచినప్పుడు నువ్వు తక్కువగా కనిపించావు కాబట్టి నీ యొక్క కథ సమాప్తం అయిపోయిందని చెప్పి ఆ భయంకరమైన తీర్పు రాజుకు విధించినట్లుగా అయ్యా అలా కాకుండా మా జీవితాలు ప్రభా సరి చేసుకోవడానికి నీ రాజ్యం కొరకు అనేకులు తండ్రి తిప్పడానికి ఆకాశంలో నక్షత్రములలో ప్రకాశించడానికి మాకు నీ దైన కృపని దయచేయమని, సైతాను శోధనలు ఎదిరించడానికి శక్తిని దయచేయమని యేసుక్రీస్తు అతి పుణ్య నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యంతో కనుక మీరు ఆశీర్వదించబడితే శాంతి ఒడుగు అనే మా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ప్రవేశించి ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి, అందరికీ పంపించండి. మా ఈ వాక్య పరిచర్యలో మీరు కూడా పాల్పంపులు తీసుకోండి. మరి ఒక్కసారి ఇదే ఛానల్లో ఇదే సమయానికి మిమ్మల్ని కలుసుకుని పర్యంతము దేవుని యొక్క అత్యంత మహాకృప మీ అందరికీ మీ కుటుంబానికి కావలి ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఈ అపాయము నా గుడారం సమీపించనీయక, ఈ అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా
రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఈ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఈ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపలను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపలను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా